నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ అండి. చాలా బావుంటది. కడుపుకు చక్కగా హాయిగా లైట్‌గా ఉంటుందనమాట. సగ్గుబియ్యం వడలండి. సగ్గుబియ్యం కూడా హెల్త్‌కి చాలా మంచిది. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. చాలా బావుంటాయండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వడలు ఎలా చేసుకోవాలి కొన్ని టిప్స్‌తో పాటు నేను చెప్తానండి. ఇప్పుడు వీడియోలోకెళ్ళి చూసేద్దాం పదండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉంటాయండి. ఇప్పుడు దానికోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని వీటిని మినిమమ్ ఒక 5 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి. లేదంటే మార్నింగ్ టిఫిన్‌కైతే నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటర్ వేసుకొని కొంచెం లైట్‌గా కలుపుకుంటూ ఒక్కసారి వాష్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కలపొద్దు, వీటిని లైట్‌గా కలుపుకోవాలి. సగ్గుబియ్యంలో మనకు 2 రకాలుంటాయండి. ఒకటి వాటర్ వేయంగానే కొంచెం పిండిలాగా ఇట్లా వచ్చేస్తది. ఇంకొకటైతే అసలేమి రాకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. కొంచెం చూసుకోవాలి. పిండిగా ఉన్నయితే కొంచెం చూసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్పుతోటి పిండిగా ఉన్న వాటికైతే ముప్పావు కప్పు వేసుకోవాలి. అలా పిండిగా లేకుండా నీట్‌గా ఉన్న వాటికైతే కప్పు నిండా వేసుకోవాలి. ఒకటికి ఒక కప్పు వేసుకొని వీటిని నైట్ అంతా చక్కగా నానబెట్టుకోవాలన్నమాట. ఈ సగ్గుబియ్యం అనేది మనకు పొడిగా ఉండాలండి. అప్పుడే మనకి వడలనేది చాలా బాగొస్తాయి. నైట్ అంతా నానబెట్టుకోండి. ఈవినింగ్ అయితే ఒక 5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఇప్పుడు నేను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. చూడండి చక్కగా నానిపోయినాయండి. మనకు తడి అనేది అస్సలు ఉండొద్దు. ఇలా నానినవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లోకి మీడియం సైజు ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని వీటిని ఉడికించుకోవాలండి. కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోయిద్ది. ఆలుగడ్డలు అనేది మనకి ఎక్కువ ఉడకొద్దండి. మెత్తగా అయిపోతే మనకి పిండి కలుపుకునేటప్పుడు జోరుగా అవుతుందనమాట. కొంచెం గట్టిగా ఉండాలి ఆలుగడ్డలు. అలా ఉడికించుకుంటేనే బావుంటాయన్నమాట. కుక్కర్‌లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ మీదేసి కుక్కర్‌లో వేసేసుకుందాం. ఆలు ఉడికేలోపు మనం ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకొని వీటిని చక్కగా దోరగా వేయించుకోవాలి చిన్న మంట మీద. చూడండి ఇలా చక్కగా దోరగా వేయించుకోవాలండి. చిన్న మంట మీద వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని వీటిని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. అంటే కొంచెం పప్పులుగా ఉండాలండి. మరి మెత్తగా మిక్సీ పట్టొద్దు. అప్పుడే మనకు బావుంటాయన్నమాట. ఇలా పప్పులుగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆలుగడ్డ ఉడికించుకున్నాం కదా, పైన తొక్కంతా తీసేసుకొని వీటిని తురుము పట్టుకోవాలి. ఆలుగడ్డలు గుర్తుపెట్టుకొని ఆలుగడ్డలు కూడా మెత్తగా ఉడికించుకోవద్దండి. ఇది రెండో టిప్పు. మెత్తగా ఉడికించుకున్నామంటే ఆలుగడ్డలు మనకు నీరు ఉంటుంది. ఇంకా వడలు చేసేటప్పుడు నీరు ఎక్కువైతే మనకు ఆయిల్ పీల్చుకుంటుందన్నమాట. సో ఆలుగడ్డలు అనేవి కొంచెం గట్టిగా ఉండాలి. మనకు తురుము పడితే తురుము మెత్తగా అయిపోకుండా తురుములాగా ఉండాలి. ఇలా తురుము పట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం నానబెట్టుకునే ఈ సగ్గుబియ్యంలో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి వేసుకోండి. అందులోనే కొంచెం అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకునే ఈ పల్లీల పొడి కూడా వేసేసుకోవాలి. నేను గిన్నె చిన్నగా అయిందని ఇప్పుడు పెద్ద దాంట్లో వేసుకుంటున్నాను, కలుపుకోవడానికి నీట్‌గా వస్తుందని. ఇప్పుడు ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ కూడా వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. మనకు సగ్గుబియ్యం పొడిగా ఉంటేనే వడలనేవి చాలా బాగొస్తాయండి. సగ్గుబియ్యంలో వాటర్ ఎక్కువైనా మెత్తగా అయిపోయినా కానీ వడలనేది మనం ఆయిల్‌లో వేసినప్పుడు ఇలా మెత్తగా అయిపోతే ఇంకా సాగుతున్నట్టు అవుతాయండి. నేనైతే పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ ఉన్నాయని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నా. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం కారం అయితే వేయొద్దు. ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు అనమాట. చూడండి మొత్తం ఇలా కలుపుకోండి. ఇప్పుడు మీకు ఒక మూడో టిప్ చెప్తానండి. ఒకవేళ మీకు ఇది పిండి కొంచెం మెత్తగా అయినా గట్టిగా ఉండాలండి వడలకు, అప్పుడే బాగుంటాయి. ఒకవేళ మెత్తగా అనిపిస్తే అందులో కొంచెం ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి. మనకు అప్పుడు కరెక్ట్‌గా వస్తుంది. ఇంకా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా వస్తాయండి. ఇవి వడలు చేసుకునేటప్పుడు చక్కగా మందంగా ఉండాలి. చేతికి ఆయిల్ రాసుకొని ఇలా మందంగా వడలు చేసుకోండి. మధ్యలో హోల్ పెట్టుకోండి. మధ్యలో హోల్ పెట్టుకోవడం వల్ల మనకి కింద పైన చక్కగా నీట్‌గా కాలుతాయన్నమాట. హోల్ లేకుండా అయినా చేసుకోవచ్చు. కానీ హోల్ ఉంటే మొత్తం పర్ఫెక్ట్‌గా కాలుతాయి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసుకునేటప్పుడు మంట మరీ సిమ్‌లో పెట్టుకోవద్దండి. ఫోర్త్ టిప్ వచ్చేసి మంట మరీ సిమ్‌లో ఉంటే మనకి సగ్గుబియ్యం సాగినట్టు అవుతాయి. ఇంకా ఎక్కువ కాలదనమాట. ఇట్లా విడిపోయినట్టు వస్తాయి. సో నూనె బాగా కాగిన తర్వాత మంట మీడియంగా పెట్టుకొని ఈ వడలు వేసుకోవాలి. వడలు మాత్రం మందంగానే ఉండాలండి. సన్నగా ఉంటే మాత్రం అస్సలు రావన్నమాట. ఇలా చూడండి మందంగా ఉంటాయి. మనం వేసుకొని మంట అప్పుడు మీడియంగా పెట్టుకోవాలి. మరీ లో పెట్టుకోవద్దు, మరీ హై పెట్టుకోకుండా మీడియంగా పెట్టుకొని
మంచి గోల్డెన్ కలర్ ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. మనకు మధ్యలో అతుక్కుంటే కొంచెం కాలిన తర్వాత విడిపోతాయి. వెంటనే తిప్పేయకూడదనమాట. సో, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా కాల్చుకోవాలండి. అప్పుడే మనకు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయన్నమాట. ఆయిల్ అనేది అస్సలు లాగవు. సూపర్ టేస్టీగా ఉంటదండి. ఈవినింగ్ స్నాక్స్‌కైనా బావుంటాయి. మార్నింగ్ టిఫిన్‌కైనా బావుంటాయి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.